దేశంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలని మరింత గొప్పగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొత్త చట్టం రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. మోడీ గారు చేసింది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ అర్థరహితమైనటువంటి ఆరోపణలు చేస్తూ రకరకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో అవకాశం ఉన్నప్పుడు చర్చ జరపడానికి, చట్టంలో ఏమైనా సవరణలు సూచనలు చేయడానికి పూర్తి సమయం ఇచ్చి పార్లమెంట్ లోపల అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడ కూడా తమకు వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకోకుండా కేవలం రాజకీయ ఆరోపణలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దిగజారుతుంది. కాబట్టి రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడో మోడీ గారు కాంగ్రెస్ ముక్త భారత్ అని నినాదం ఇస్తే ఆ నినాదానికి స్పందించినటువంటి ఈ దేశ ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి ముక్త భారత్గా చేయబోతున్నారనడంలో ఎట్లాంటి సందేహం లేదు. 100 రోజులు ఉన్నటువంటి పని దినాలని 125 రోజులు పెంచినారు.